నిన్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. ముందుగా దీనిలో పాజిటివ్ అంశం ఏంటంటే బెంగళూరు నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ అందించి వెళ్లిపోయే జగన్ పెట్టే ప్రెస్ మీట్ కన్నా పేర్ని నాని ప్రెస్ మీట్ బెటర్ గా ఉంది. ఇద్దరూ చెప్పేది అబద్ధాలైనా పేర్ని నాని ఆ అబద్ధాలు జగన్ కన్నా బాగా ప్రెజెంట్ చేశాడు. ఇక విషయంలోకి వస్తే జగన్ స్కూల్స్ ని బాగు చేశాడు, చంద్రబాబు వాటిని పాడు చేస్తున్నాడు అని నాని ఒక అబద్ధం చెప్పాడు. నానికి సింపుల్ ప్రశ్న ఏమిటంటే స్కూల్ బిల్డింగ్లకి రంగులు వేస్తే పిల్లలకు చదువు వస్తుందా, ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు చదువు వస్తుందా? పిల్లలకు చదువు రావాలంటే ఉపాధ్యాయులు ముఖ్యం కదా. మరి కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసింది. జగన్ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయుని అయినా నియమించిందా? పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని చంద్రబాబు గాని లోకేష్ గాని అన్నారా? అసలు 2016లో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? తెలుగు రాష్ట్రాల్లో తమ పిల్లలను తెలుగు మీడియం చదివించుకోవాలని కోరుకునే తల్లిదండ్రులకి అవకాశం లేకుండా చేసిన జగన్ కాదా? ఇక పిల్లలకు ట్యాబులు ఇచ్చామని నాని గొప్పగా చెప్పారు. ఆ ట్యాబుల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేసింది మీరు కాదా? ఆ ట్యాబులని పిల్లల కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు సినిమాలు చూసుకోవడానికి ఎక్కువగా వాడింది నిజం కాదా? పేరెంట్ టీచర్ మీటింగ్లు ఇదే మొదటిసారా అని పేర్ని నాని అన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారా? ఇక నాని తనకే కాదు తన బాస్ జగన్ కి కూడా అర్థం కాని ఎకనామిక్స్ గురించి మాట్లాడారు. ఆగస్టు 15న జీఎస్టీ సంస్కరణలు అమలు చేసి జీఎస్టీ రేట్లు తగ్గించినా కూడా ఈ అక్టోబర్ నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గతం కన్నా పెరిగిన మాట వాస్తవం కాదా? జీఎస్టీ పెరిగింది అంటే జనం ఆదాయం పెరిగినట్లే కదా. జీఎస్టీపీ లెక్కల గురించి బొగ్గనతో డిబేట్ కి రండి అని నాని ఛాలెంజ్ చేశారు. అంత మాత్రానికి ఆ ఛాలెంజ్ ఏదో బొగ్గనతో చేస్తే సరిపోతుంది కదా. ఏదో పై వాళ్ళు ఆదేశిస్తే స్క్రిప్ట్ రాసిస్తే ప్రెస్ మీట్ పెట్టారు తప్ప నానికి కూడా తెలుసు తను మాట్లాడిన తప్పు అని.